హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా విలేజ్లో ఉన్న మా హోమ్ టూర్ చేస్తున్నాను. చూడండి, ఇది మా ఇల్లు. త్రిబుల్ బెడ్రూమ్ హౌస్, ఫుల్ వెంటిలేషన్, ఓపెన్ ప్లేస్. ముందు భాగంలో ఓపెన్ ప్లేస్, కార్ పార్కింగ్. చూడండి, ఒక 5-6 కార్లు పెట్టుకోవచ్చు. వాటర్ ట్యాంక్, ఎప్పుడు వాటర్ ఉంటాయి. అదంతా మా ఇల్లు. బాల్కనీ, ముందు బాల్కనీ, త్రిబుల్ బెడ్రూమ్, పెద్ద హాల్. చూడండి ఎంత బాగుంది. నేచర్, ఒక మంచి వేప చెట్టు ఇంత ముందు. ఇదంతా మా ప్లేస్, ఓపెన్ ప్లేస్. పక్కన ఇంకో ప్లాట్ చూద్దాం. ఇప్పుడు ఇది మా పాత వాష్రూమ్. అప్పుడు ఇల్లు కట్టక ముందు పాత వాష్రూమ్ అది. ఈ ఓపెన్ ప్లేస్, ఇంకో అంత పెద్ద ఇల్లు కట్టవచ్చు ఇక్కడ. ఇది కూడా మాదే. అక్కడ రోడ్డు, మళ్ళీ వెనకాల కూడా రోడే. వాష్రూమ్ వెనక సైడ్ కూడా రోడ్, ఇందాక చూపించాను కదా. ఇది మా ఇంటి మెయిన్ ఎంట్రన్స్. చూద్దాం ఇప్పుడు. ఇది అంతా ఓపెన్ ప్లేస్. ఇంటి ముందు ఇది పిల్లలు, మా ఇంటి పక్కన ఇది ఓపెన్ ప్లేస్. ఇది మెయిన్ ఎంట్రన్స్. సారీ, ఇది ఇంకో డోరు. చూడండి, ఇది రోడ్డు, ఇది హాల్. పెద్ద టీవీ, మంచి వెంటిలేషన్. ఇది ఒక బెడ్రూమ్. ఇది హాల్లో ఒక మంచము, టేబుల్. అది డైనింగ్ టేబుల్, కానీ దాన్ని ఇంకా మల్టీపర్పస్ వాడతాం మేము. ఒక టీపాయి, ఇక్కడ కళ్ళు డబ్బా కింద. ఇదంతా హాలు. ఇది ఒక బెడ్రూము. ఇది ఊర్లో మేము ఎక్కువ ఉన్నాం కాబట్టి ఇక్కడ అంతే ఏమో ఉంటాయి. మంచము, డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడ. ఇంకా పైన పిచ్చి పిచ్చి ఏమో ఉన్నాయి. ఇక మేము పట్టించుకుంటాం, ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇంకా అక్కడ ఉంటాయి. పాత టీవీ, చైరు, మంచాలు. ఇది ఒక బెడ్రూమ్. 3 బెడ్రూమ్లు కూడా సేమ్ ఉంటాయి. ఇది టీవీ, ఫుల్ వెంటిలేషన్, అసలు లైట్ అవసరం లేదు డే అంతా. ఇది ఫ్రిడ్జ్. ఇది దేవుడి గది, మంచి సెల్ఫ్లు, ఒక ట్రయాంగిల్ షేప్లో ఇట్లా బండలతో చేయించుకున్నాము. లోపలికి నేను వెళ్ళలేదు, పైకి చూపిస్తున్నాను. ఓకే, పక్కన కూడా బెడ్రూమ్ సేమ్ ఉంటాయని చెప్పాను. అన్ని బెడ్రూమ్స్ సేమ్ ఉంటాయి. ఇది అల్మారీ, మా అమ్మ వాళ్ళది. ఇది బియ్యము, రైసు. ఇది విండో, ఫుల్ వెంటిలేషన్. అన్ని రూమ్లో వెంటిలేషన్. ఇల్లంతా ఫుల్ వెంటిలేషన్. ఊర్లో ఇల్లు అంటే మనకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. వెళ్తే మంచిగా ఒక 4-5 డేస్ ఎంజాయ్ చేస్తాను మంచిగా. ఇది ఒక పాత మంచం, అయినా స్ట్రాంగ్. 36 years మంచం అయినా ఫుల్ స్ట్రాంగ్ ఉంటుంది. అల్మారీ. ఇది ఇంటిపై, మళ్ళీ హాల్లోకి ఎంత వ్యూ. ఇది ఓవరాల్గా రూమ్ ఇట్లా ఉంటుంది. ఇందాక కూడా చూపించిన బెడ్రూమ్ అది ఇది సేమ్. ఆల్మోస్ట్ అన్నీ సేమ్ ఉంటాయి రూమ్స్, నో చేంజ్ ఎట్ ఆల్. అల్మారీ పాత, ఇంత స్ట్రాంగ్ చూడండి, స్ట్రాంగ్ ఉంటుంది. కదిలితే కూడా కదలదు, అంత ఈజీగా కదలదు. ఇది మంచిగా కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. యాక్చువల్లీ కలర్ పోయినుండే, మళ్ళీ కలర్ చేయించినాం అంతే. చూడు ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అంటే, ఇట్లా జరిపినా జరుగుతలేదు, అంత స్ట్రాంగ్ ఉంటుంది. అప్పట్లో స్ట్రాంగే ఉండే కదా, ఒక 35 సంవత్సరాల కింద. ఈ రోజుల్లో లైట్ వెయిట్వే వస్తున్నాయి ఎక్కువ. ఇవన్నీ చాటలు, డబ్బలు, పొయ్యిలు, ఇంకా అవసరాన్ని బట్టి అవి బయటికి వస్తుంటాయి. అది ఇంకా మీకు ఇంకేం చూపించాలి? ఆల్మోస్ట్ అన్నీ చూపించాలి. ఇంకా చదవడం ఏముంటుంది, ఎప్పుడు ఇల్లు అట్లే ఉంటుంది కదా. చదువుకొని ప్రిపేర్ అయ్యి అందరి ఇల్లు అట్లే ఉంటుంది. ఆల్మోస్ట్ చూపించేస్తున్నా. ఇది కూడా ఒక వాష్రూము, ఇది ఒక వాష్ ఏరియా, వాష్రూమ్స్, బయట వాష్రూమ్స్. ఇది కిచెను, వాష్ బేసిన్. కిచెన్లోకి వస్తే పొయ్యి, త్రిబుల్ బర్నర్ పొయ్యి, వెంటిలేషన్. ప్రతి రూమ్లో పెద్ద పెద్ద కిటికీలు. ఇది కిచెను, గిన్నెలు. ఇక పైన పెద్ద పెద్ద, అందరం వచ్చినప్పుడు పెద్ద పెద్ద వండుకోవడానికి పెద్ద పెద్ద గిన్నెలు అన్నీ ఉంటాయి. మనకు అన్నీ ఉన్నాయి. వాటర్ క్యాన్, వాటర్ తెచ్చుకుంటాం ఇందులో. ఇది మన కిచెన్ అన్నమాట. ఇంకా కిచెన్లో కొంచెం చేపించలేదు, వదిలేసినాం అట్లా.
ఇది మా ఫ్రిడ్జ్ ఇందులో ఏముండవు, కాకపోతే ఇది పాత ఫ్రిడ్జే కానీ సూపర్ పనిచేస్తుంది. శాంసంగ్ సూపర్ పనిచేస్తుంది, సూపర్ ఉంటుంది. ఇది ఓవరాల్గా ఇది మన హాలు అన్నీ బాగుంటాయి. ఎక్కడైనా ఫుల్ వెంటిలేషన్, ఎక్కడైనా మంచిగా అనిపిస్తుంది. మంచి వెదరు, ఎయిరు, గాలి, ఎండ అన్నీ ఉంటాయి. ఫుల్ చలి పెడుతుంది ప్రస్తుతానికైతే, చలికాలం కాబట్టి ఫుల్ చలి పెడుతుంది. ఇది ఓవరాల్గా బయటికి వచ్చిన తర్వాత ఇది ఓపెన్ ప్లేస్, ఇక్కడ ఫంక్షన్స్ ఏమైనా చేసుకుంటాం. ఇంటి ముందు ఇంత ఓపెన్ ప్లేస్ ఉంది, మళ్ళీ ఇంత ఇల్లు పట్టే అంత ప్లేస్ ఉంటుంది. ఇది రోడ్డు, మళ్ళీ అటు సైడ్ కూడా రోడ్డే, పక్కన ప్లాట్ కూడా మాదే. ఇట్లా 2 ప్లాట్లు మావే అన్నమాట. ఇది మా హోమ్ టూర్ మొత్తానికి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.